జై శ్రీమన్నారాయణ. ఈరోజు 198వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే పంచమాంసే నవమోధ్యాయ ప్రలంబాసురవధ. 197వ రోజు పారాయణానికి కొనసాగింపుగా శ్రీరామానాం తతః కృష్ణః ప్రలంబం రోహిణీసుతః జితవాన్ కృష్ణపక్షీయైః గోపైరన్యే పరాజితాః. శ్రీరాముని శ్రీకృష్ణుడు ప్రలంబుని బలరాముడు గెలిచెను. ఇట్ల ఇతర కృష్ణపక్ష గోపాలులతో ఇతర గోపాలురు ఓడిపోయిరి. తే వాహయంతస్త్వన్యోన్యం భాండీరం వటమేత్య వై పునర్నివవృతు సర్వే ఏ తత్ర పరాజితాః. వారు ఒకరినొకరు మోసుకొనుచు భాండీర వటమునకు చేరి వారు ఓడిన చోటికి మరలా తిరిగి వచ్చరి. సంకర్షణం తు స్కందేన శీఘ్రముత్క్షిప్య దానవః సభస్థలం జగామాశు సచంద్ర ఇవ వారిదః. అంతటా ప్రలంబాసురుడు సంకర్షణుని త్వరగా ఎత్తుకొని చంద్రునితో కూడిన మేఘము వలె ఆకాశమునకు వెళ్ళెను. అసహన్ రౌహిణేయస్య సభారం దానవోత్తమః వవృదే సుమహాకాయః ప్రావృషీవ వలాహకః. బలరాముని భారమును సహించలేని ఆ ప్రలంబాసురుడు వర్షాకాలములో మేఘము వలె మహాకాయునిగా పెరిగెను. సంకర్షణస్తుం తం దృష్ట్వా దగ్ధశైలోపమాకృతిం శ్రగ్ధామలంబాభరణం మకుటాటోపమస్తకం రౌద్రం చకటరచక్రాక్షం పాదన్యాసచలక్షితం అభీతమనసా తేన రక్షసా రోహిణీసుతః హ్రియమాణస్తతః కృష్ణం ఇదం వచనమబ్రవీత్. ఇక సంకర్షణుడు బాగగా కాలిన పర్వతము వలె ఉన్న వానిని, పూలమాలలతో వేలాడుచున్న ఆభరణములు కలవాలని, కిరీటాటోపముతో కూడిన శిరస్సు కలవాలని, భయంకరుని బండి చక్రముల వంటి కన్నులు కలవాలని, అడుగులు వేయుచు భూమిని కంపింపచేయుచున్న వానిని ప్రలంబుని చూచి ఆ ప్రలంబుడు భయములేని మనస్సుతో రోహిణీపుత్రుని హరించుచుండగా బలరాముడు కృష్ణునితో ఇట్లు పలికెను. కృష్ణ కృష్ణ హ్రియామ్యేషా పర్వతోదగ్రమూర్తినా కేనాపి పశ్య దైత్యేన గోపాలశ్చద్మరూపిణా. కృష్ణ కృష్ణ, పర్వతము వంటి ఎత్తైన ఆకారము గల గోపాల కపటవేషము ధరించిన ఎవరో ఒక రాక్షసునిచే హరింపబడుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కృష్ణ కృష్ణేతి హ్రియామి హ్రియే గోపాలశ్చద్మరూపిణా కృత్రిమ గోపాలరూపిణా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. కృష్ణ కృష్ణ అని హ్రియామి, హరించబడుచున్నాను, హ్రియే అని ఉండాలి. గోపాలశ్చద్మరూపిణ, కృత్రిమ గోపాల రూపము ధరించిన వాడై యదత్ర సాంప్రతం కార్యం మయా మధునిఘాదన తత్కథ్యతాం ప్రయాత్యేష దురాత్మాతి త్వరాన్వితః. ఈ దానవుని విషయంలో నేను ఇప్పుడు ఏమి చేయవలేనో మధు నిక్షూదన చెప్పుము. ఈ దుర్మార్గుడు అతి త్వరగా వెళ్ళుచున్నాడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యదత్రేతి అత్ర దానవే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యదత్ర అని, అత్ర అనగా ఈ దానవుని విషయమున. శ్రీ పరాశరభువాచ. శ్రీ పరాశరుడు పలికిరి. తమాహరామం గోవిందః స్మిత భిన్నోష్ట సంపుటః మహాత్మా రౌహిణేయస్య బలవీర్య ప్రమాణవీత్. అంతట గోవిందుడు చిరునవ్వుతో కొంచెము తెరుచుకున్న పెదవులు కలవాడై బలరాముని బలవీర్య ప్రమాణములు తెలిసినవాడు కావున మహానుభావుడు ఇట్లు పలికెను. శ్రీకృష్ణభువాచ. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. కిమయం మానుషోభావ వ్యక్తమేవావలంబ్యతే సర్వాత్మన్ సర్వగుహ్యానాం గుహ్య గుహ్యాత్మనవయా. సకల రహస్యములకు అత్యంత రహస్యమూర్తివైన నీవు సర్వాత్ముడవు. ఇది ఏమిటి? మానుషభావాన్ని ఎందుకు అవలంబించుచున్నావు? స్మరాశేష జగద్బీజకారణం కారణాగ్రజ ఆత్మానమేకం త్వద్వచ్చ జగత్యే కారణవేచయత్. నీవు సకల జగజ్జీజమునకు కారణము కంటే ముందు పుట్టిన వాడవే. ఈ జగత్తంతా ఒకే సముద్రమైతే నీ ఒక్కడివే ఉంటావు, స్మరించుకో. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స్మరేత్యాది జగద్బీజః కారణమాపాదిభ్యూతః భూతః జగతి జగదవస్థాయాం తద్వదే కారణవే చ ఏ కారణవావా స్థాయాం చ యత్తదేకం కారణమాత్మానం కిం న వేత్సి. విష్ణు చిత్తి వ్యాఖ్య అనువాదం. స్మర ఇత్యాది జగద్బీజ కారణములకు ఆదిభూతుడవు. జగదవస్థలో అట్లే ఏ కారణావస్థలో ఒకటే కారణముగా ఉన్నది నీవే అని నిన్ను నీవు తెలుసుకోలేవా? కిం నవేత్సి యదాహం చత్వం చైకం కారణం భువః భారావతారణార్థాయ మర్త్యలోకముపాగతౌ. నీవు ఈ భూమికి ఒకే కారణమని తెలియవా? భూభారమును తొలగించుటకు మర్త్యలోకమునకు వచ్చితిమి.
నభశిరస్తేంబువహాశ్చ కేశాః పాదౌ క్షితిర్వక్త్రమనంతవన్హిః సోమో మనస్తే స్వసితం సమీరణో దిశశ్చత్రసోవ్యయా బాహవస్తే నీకు ఆకాశము శిరస్సు, మేఘములు కేశములు, భూమి పాదము, అనంతవన్హి నీ వక్త్రము, మనస్సు చంద్రుడు, నీ నిట్టూర్పు వాయువు, 4 దిక్కులు నీకు 4 బాహువులు. సహస్రవక్త్రో భగవాన్ మహాత్మా సహస్రహస్తాంగ్రీ శరీరభేదః సహస్రపద్మోద్భవయో నిరాద్యః సహస్రస్త్వాం మునయో గృణంతి. భగవాన్ నీవు మహాత్ముడవు, సహస్రవదనుడవు, 1000 చేతులు, 1000 పాదములు, 1000 శరీరభేదములు కలవాడవు, 1000 పద్మముల నుండి పుట్టిన బ్రహ్మకు కారణము, ఆద్యుడవు. నిన్ను 1000 మంది మునులు స్తుతించెదరు. జై శ్రీమన్నారాయణ.